గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్. మీ హైటెక్ పార్టీ, మీరేమో సిగ్నల్ లేదు మీ దగ్గర. రైట్. ఈ ఎమ్మెల్యేల విషయంలో ఇవాళ స్పీకర్ గారు 5 క్లీన్ చిట్ ఇచ్చారు కదా. ఈ కాంగ్రెస్, బీఆర్ఎస్ నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అని తిట్టుకుంటున్నాయి. దీని మీద మీ ఇదేంటి, మీ స్టాండ్ ఏంటి? మీరు ఫస్ట్ ఇంట్రోలో చెప్పిన దాన్ని పూర్తిగా నేను సమర్థిస్తున్నా. ఎందుకంటే పార్టీలకు అతీతంగా మీరు చెప్పారు కాబట్టి మేము కూడా చెప్పాలి కాబట్టి అదే. రెండోది ఏంటంటే ఇవాళ అసలు బీఆర్ఎస్ కి నైతిక హక్కు ఉందండి? అట్లా మాట్లాడే హక్కు ఉందా అసలు? వాళ్ళు అట్లా మాట్లాడవచ్చా? రెండోది, కొంతలో కొంత స్పీకర్ నయం అంటున్నా. అంటే ఆయన డిసిషన్ ఎందుకు చేశారు, ఎట్లా చేశారు అనేది కూడా దీన్ని చర్చ పెడతానికి సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే ఎట్లయితే కోర్టులో ఎవిడెన్సెస్ ఎట్లయితే ఉన్నాయో, స్పీకర్ గారి ముందు వీళ్ళు పెట్టిన ఎవిడెన్స్, ఏది పార్టీ మారిన వాళ్ళ ఎవిడెన్స్లు ఏమేమి పెట్టారో మనం దాన్ని చర్చ చేయాలి. ఎందుకంటే మేము ఎల్పీ నుంచి తీసుకుంటున్నాం, మా లిస్ట్ లో ఇంకా టిఆర్ఎస్ లోనే మేము ఉన్నాం. అంటే అక్కడ స్పీకర్ గారికి అవపడినటువంటి సాక్ష్యాలు మొత్తం కూడా ఓ పాజిటివ్ గా చూపించారు వారికి. సరే, అది యథార్థమా కాదా? ఇప్పుడు సహజ న్యాయం, కోర్టు న్యాయం ఎట్లుందో ఇవాళ స్పీకర్ గారు కూడా వాటిని బట్టే నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళు ఏమన్నారు, మేమైతే ఏదైతే టిఆర్ఎస్ ఎల్పీ నుంచే మేము జీతాలు తీసుకుంటున్నాం, ప్లస్ మా లిస్టులో పేర్లు ఉన్నాయి, మేము కూర్చోవటం కూడా అట్లనే కూర్చుంటున్నాం, మేము ఇంతవరకు మారలేదు అని అన్నారు. మరి స్పీకర్ గారికి ఎట్లా ఎవిడెన్సెస్ కావాలి? అక్కడ కావాల్సిన ఎవిడెన్స్. నేను ఎందుకు స్పీకర్ గారు ఒక రకంగా బెటర్ అంటున్నానంటే, ధర్మరాజు లాంటి వాడు చారి గారు ఉన్నప్పుడు స్పీకర్ గా మేము మా 14 మంది పోయినప్పుడు 14 మంది మాకు ఒకేసారి ఒకేసారి పోయి వీళ్ళు తెలుగుదేశం పార్టీని అందులో మెర్జ్ చేయాల. ఫస్ట్ ఒక ఆయన పోయిండు, రెండో వారం ఒక ఆయన పోయిండు, నెల రోజులకు ఒక ఆయన పోయిండు, 3 రోజులు, అట్లా దఫాలుగా 11 సార్లు ఈ 14 మంది జాయిన్ అయ్యారు. ఒకేసారి చంపాలి కదా కేసీఆర్. అదే నేను అదే చెప్తున్నా వెంకటకృష్ణ గారు. నేను ఆ సందర్భంలో నేను రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు ఇంకో మిత్రులు ముగ్గురం కలిసిపోయి ప్రతిసారి స్పీకర్ కి ఇచ్చినాం తీసుకోమని. ఒక్కనాడు మీటింగ్ కాదు కదా, ఒక్కనాళ్ళు వాళ్ళు పిలిచిన పాపాన కూడా పోల చారి గారు. అంత దారుణం అనమాట. కనీసం ఇవాళ సరే కోర్టు ఇచ్చినందుక ఎందుక అనేది స్పీకర్ కొంత స్పందించి మాట్లాడి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్లు తీసుకొని మిగతా వాటి మీద ఏం తీసుకుంటాడు అనేది చూద్దాం. ఎందుకంటే ప్రత్యేకంగా బీ ఫామ్ మీద పోటీ చేశారు కాబట్టి. కాకపోతే ఇంకా అసలు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు కొట్లాడుతుందో నాకు అర్థం కాల. వాళ్ళు చేసిందే కదా. 14లో అంటే ఉద్యమ పార్టీ మాకు స్ట్రెంత్ లేదని తీసుకున్నారు. 23లో వివేక్ కూడా ఒక పిటిషనర్ అంట. అదే చెప్తున్నా కదా సార్, ఆయన గారి మీద పిటిషన్ మేము ఇచ్చినాం పార్టీ మారిండని. వారి పిటిషన్ ఇచ్చి వారు మాట్లాడుతున్నారు. అంటే ఇవి అంటే రాజకీయాల్లో ఇందాక మన రావుల గారు అన్నట్టు వాస్తవం అది. అంటే నైతిక విలువల గురించి మాట్లాడే అంత ఇది లేదు పార్టీలకి. వాళ్ళు అదే చెప్తున్నాం కదా, చెప్పుకుంటూనే చెప్తున్నాం. ఇక్కడ 14లో తెలుగుదేశం పార్టీని తీసుకొని మళ్ళా 23లో 14లో అంటే కాదు వెంకటకృష్ణ గారు, 14లో అంటే 63 వచ్చింది కాబట్టి తీసుకున్నారు. 23లో మీకు ఏం అవసరం? 88 మంది కలిస్తే దాన్ని 104 తీసుకుపోయినారు. ఏం అవసరం అండి? ప్రతిపక్ష 63 తీసుకున్నారంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసింది కూడా కరెక్టే. మరి 64 వచ్చినాయి కాబట్టి తీసుకుంటున్నాడు. అదేనండి వీళ్ళకి సమర్థిస్తారా? రేవంత్ రెడ్డి గారికి అనుకూలంగా సమర్థిస్తారా? ఒక్కటేందంటే వెంకటకృష్ణ గారు, ఒక్కటేందంటే వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు స్టేజీ మీదనే చెప్పినారు, మా దాంట్లోకి రావాలంటే మేము ఒక్క ఓటు తక్కువైందని అవిశ్వాసాన్ని ఎదుర్కొన్నాడు వాజ్పేయి గారు. అంతేగాని 63 కాబట్టి తీసుకుందాం, 64 కాబట్టి తీసుకుందాం, ఇవన్నీ అనకూడదు. కానీ పదం కాదు, అనకూడదు కానీ పదం వాడొచ్చు లేదు. అది ఇడిచేసిన రాజకీయాలు అంటే ఇట్నే ఉంటాయి. మరి కాబట్టి కొద్దిగా ఇకనన్నా బుద్ధి తెచ్చుకోవాలి రాజకీయ పార్టీలు. కొన్ని పర్టికులర్ గా ఈ ప్రధాన పార్టీలు ఏవైతున్నాయో అవి బుద్ధి తెచ్చుకొని ఇటువంటి వాటికి స్వస్తి పలకాల. ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు కాదండి దుర్గాప్రసాద్ గారు. ఇక ఆపుదాం కానీ అక్కడ ఆ చరిత్రలోకి వెళ్లకుండా ప్రజలు ఒక నాయకుడిని, ఇక దుర్గాప్రసాద్ అదే ఆగండి సార్, దుర్గాప్రసాద్ అనే ఒక నాయకుడిని టీడీపీ అని, కప్పప్రసాద్ అని ఒక నాయకుడిని బీజేపీ అని, శ్రీధర్ రెడ్డి అని ఆయన బీఆర్ఎస్ అని, బల్మూరు వెంకట అంటే కాంగ్రెస్ అని ప్రజలు వాళ్ళకు ఓట్లు వేసి గెలిపించారు. గెలిచినాక ఆ తీర్పుని భిన్నంగా పార్టీ మారితే నువ్వు ప్రజల్ని ధిక్కరించినట్టే కదా. మీకు ఇంకా సిగ్గుశరం ఎక్కడుందనుకోవాలా నాయకులకి, సో పార్టీలకి నాయకులకి బోత్, చేర్చుకునేవాడికి చేరేవాడికి
పంపించేవాడు అందరికి కూడా. సరే, ఇక మనం రెండో టాపిక్లోకి వెళ్దాం. అదేంటంటే మన కంటోన్మెంట్ జనరల్ ఎలక్షన్తో పాటు నిన్న జూబ్లీ హిల్స్, ఇవాళ పంచాయతీ, రేపు మున్సిపల్